హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ డిప్స్ కాస్ కార్నర్. ఇంక ఈ వీడియో వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అండి. చవితి అయిన నెక్స్ట్ డే ఇంక ఎలాగ చవితికి వచ్చాం కాబట్టి రెండో రోజున లడ్డు ఇద్దామని అయితే అనుకున్నాము. ఎలాగ లడ్డు ఇస్తున్నాం కాబట్టి పీటల మీద అయితే కూర్చోమన్నారు. ఇంక అన్నీ కూడా రెడీ చేసుకుని అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి అంటే మా ఇంటి దగ్గర నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము లడ్డు పట్టుకుని. మేము డిప్సీ పుట్టక ముందు అయితే మొక్కుకున్నామండి, అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా లడ్డు అయితే ఎప్పుడు మేమే ఇద్దామని. మేము 3 కేజీలకి అయితే స్టార్ట్ చేసాము. ఇంకా ప్రతి ఇయర్ కూడా ఒక అర కేజీ అయితే పెంచుకుంటూ అయితే వెళ్తున్నాము. ఇంక ఇయర్కి అయితే 10 కేజీలన్నర అయితే అయ్యింది. అప్పుడప్పుడు షాప్ అయిన కూడా ఒక అర కేజీ అయితే పెంచుతారండి, కానీ డబ్బులు మాత్రం మేము ఇచ్చిన దానికే తీసుకుంటారు. మిగతాదంతా కూడా షాప్ అయిన అయితే వేసుకుంటున్నారు. ఇంక ఇక్కడ అమ్మ అయితే పూజకి కావాల్సినవన్నీ అయితే సదురుకుంటుంది. ఇంకా ఈయనైతే దండ అయితే వేస్తున్నారండి. అత్తమ్మ అయితే వినాయకుడికో దండ, అలాగే మా దుర్గమ్మ తల్లికి చిన్న దుర్గమ్మ తల్లి అయితే ఉంటారు కదా, ఆవిడకో దండ అయితే గుచ్చారండి. ఇంకా వెళ్ళేటప్పుడే కడుపులంకలో పూలు అనేది అయితే పట్టుకుని వెళ్ళిపోయాము. ఇంకా అత్తమ్మ అయితే గుచ్చేశారు. ఎప్పుడు కూడా మాకు దండలు అయితే అత్తమ్మ గుచ్చుతారండి. విడి పూలు పట్టుకుని అయితే వెళ్తాము. ఇక్కడ ఇంక బియ్యం అయితే వేసుకుని పూజకి అయితే రెడీ చేస్తున్నాను. ఈలోగల మన ఛానల్ ఎవరైనా కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది. ఇంక ఇక్కడ కొంచెం దారం తక్కువైతే దారం కట్టేసి దండ అయితే వేసేసారు. అలాగే పసుపు గణపతిని అయితే రెడీ చేసుకున్నాను బియ్యంలో పెట్టి. ఇంక ముందుగా మనం పసుపు గణపతికి అయితే పూజ అయితే చేసుకోవాలి. అలాగే దీపారాధన కూడా రెడీ అయితే చేసేసామండి. ఇంక ఇక్కడ మా హస్బెండ్ అయితే దీపారాధన అయితే చేస్తున్నారు. నేనైతే అగరబత్తితో వెలిగిస్తాను. ఇంక మా హస్బెండ్ అయితే అగ్గిపుల్లతో అయితే వెలిగించేశారు. ఇంక అప్పటికే కంగారుగా అయితే చేసుకుంటున్నాము, ఎందుకంటే మా అత్తగారి ఇంటికాడ నుంచి ఇక్కడికి రావాలి కాబట్టి ఇంక అన్నీ కూడా కంగారుగా అయితే అయిపోయినాయి. కొన్ని పత్రులు అయితే నాన్న అయితే తీసుకొచ్చారండి. ఇంకా మేమైతే మా ఇంటికాడ నుంచి అత్తమ్మ చేసిన ప్రసాదాలు ఇవన్నీ అయితే తీసి తెచ్చుకున్నాము. ఇక్కడ ఇంకా వాటర్ అయితే తీసుకుంటున్నాము. చాలామందికి డౌట్ అండి, దీపారాధన తర్వాత వాటర్ తీసుకోవాలా లేదంటే వాటర్ తీసుకున్నాక దీపారాధన చేసుకోవాలని అయితే చాలామందికి డౌట్ ఉంటుంది కదా. నాకు కూడా అలానే ఉండేది, కానీ ఈ వినాయక చవితిలో డౌట్ అయితే క్లియర్ అయ్యింది. మాకు తెలిసిన పంతులు గారు అయితే చెప్పారండి, దీపారాధన చేసుకున్నాక అయినా తీసుకోవచ్చు, లేదంటే చేయకముందైనా తీసుకోవచ్చు అంట. కానీ ఏంటంటే మనకి అగ్ని సాక్షిగా వాటర్ తీసుకుంటే ఇంకా మంచిదంటండి. అందుకని చెప్పి ముందుగా దీపారాధన చేసి ఇక్కడ వాటర్ అయితే తీసుకున్నాము. ఇంకా ఇక్కడ గణపతి పూజ అయితే జరుగుతుంది. ఇంకా ఈ పసుపు గణపతి పూజ అయిపోయాక అక్కడ ఒక కలశం అయితే పెడతారు కదా. 9 రోజులు 9 మంది జోడాలు కూర్చుంటారు కాబట్టి ఎవరైనా కానీ ముందుగా పసుపు గణపతిని చేసుకున్నాక తర్వాత అయితే కలశానికి అయితే పూజ అయితే చేస్తారండి. ఇంకా నాన్న అయితే పత్రిలు తీసుకొచ్చారు కదా, ఇంకా పత్రిలు అయితే ఆ కలశానికి అయితే పూజ అయితే చెయ్యాలి. ఇక్కడ ఇంకొకసారి మీకు మా ఈదరాడ బొజ్జ గణపతిని అయితే ఒకసారి చూపిస్తున్నాను. ఇంక ఇలా దుర్గమ్మ తల్లి టెంపుల్ దగ్గర ఒక గణపతిని అయితే పెడతారండి ప్రతి ఇయర్ కూడా. ఇంకా అక్కడ చిన్నపిల్లలందరూ కూడా మట్టితో చేసిన గణపతిని కూడా తీసుకొచ్చి పక్కనైతే పెడతారు. మా తమ్ముడైతే అలానే పెట్టేవాడు. ఇప్పుడు ఇంకా చదువుకోవడం వల్ల కొంచెం బిజీ అయితే అయిపోయారు. ఇంకా ఆ పెద్ద విగ్రహంతో పాటు పిల్లలు చేసిన విగ్రహాలను కూడా ఆ రోజునే నిమజ్జనం అయితే చేసేవారు. ఇక్కడ ఇంక ఇలా పువ్వులు కాయిన్ పట్టుకుని ఇంకా పూజ అయితే చేస్తున్నాము. తాంబూలం కూడా అయితే పెట్టేశామండి. ఇక్కడ ఇంకా గణపతి పూజ అయితే కంప్లీట్ అవుతుంది. పసుపు గణపతి పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా మేము కలశానికి అయితే పూజ అయితే చేస్తున్నాము. ఇంక ఇక్కడ మేము తెచ్చుకున్న పువ్వులు అలాగే అక్షతలు ఇవన్నిటితో అయితే పూజ అయితే చేసుకుంటున్నాము. ఇంకా మనం తెచ్చుకున్న పత్రి అయితే ఉంటుంది కదా, ఇక్కడ ఇంకా పత్రి అయితే పెట్టి పూజ అయితే చేస్తున్నానండి. ఇంకా అలాగే కొన్ని నాన్న అయితే తీసుకొచ్చారని చెప్పాను కదా, ఇంకా మా ఇంటి దగ్గర నుంచి కొన్ని అయితే తీసి తెచ్చాము. అన్ని పత్రులు దొరకాలంటే కష్టమండి. ఇదివరకంటే దొరికేవి, ఇప్పుడైతే చాలా కష్టమైపోతుంది. బయట అయితే అమ్మేస్తున్నారు అన్ని రకాల పత్రులు, కానీ వినాయక చవితి నెక్స్ట్ డే కాబట్టి మనకైతే అంతేమీ దొరకవు. ముందు రోజు అయితే దొరుకుతాయి.
ఇంక ఇలా మాకు దొరికిన పత్రితోనే పూజ అయితే చేస్తున్నాము. ఇక్కడ ఇంకా వినాయకుడికి ఇష్టమైన గరిక అయితే ఉంటుంది కదా, నాన్న అయితే చాలా ఎక్కువే తీసుకొచ్చారండి. వినాయకుడికి అయితే గరిక ఇష్టం కాబట్టి ఇంకా గరికతో కూడా పూజ అయితే చేద్దామని చెప్పి ఇక్కడ ఇంకా ఒకటి అయితే పెడుతున్నాము. ఇంకా సాయంత్రానికి కూడా కొంచెం గరిక అయితే ఉంచుకోమన్నారు పంతులు గారు. ఇక్కడ ఇంకా అక్కడక్కడ పువ్వులు అలాగే కొన్ని పత్రులు అయితే పెడుతున్నాము. ఇంక ఇక్కడ కలశానికి పూజ అయితే చేస్తున్నామండి. ఇంకా ఇలాగా ఫైనల్గా అగరత్తులు అయితే చూపించేసి స్వామివారికి ఇంకా ఇక్కడ పూజ అనేది అయితే జరుగుతుంది. ఇంకా మేము తెచ్చుకున్న కలవ పూలు అయితే ఉంటాయి కదా, అక్కడ అయితే పెడుతున్నాను. పాడైపోయినాయండి, ముందు రోజే తీసి తెచ్చాం కానీ కొంచెం నలిగిపోయినట్టు అయితే అయిపోయాయి. ఇంక ఇలాగా కలసం దగ్గర అలానే వినాయకుడి దగ్గర అయితే అటొకటి ఇటొకటి అయితే పెట్టేశాను. పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంక ఇక్కడ ప్రసాదాలు అవి ఉంటాయి కదా, స్వామివారికి అయితే చూపించాలి. ఇంక ఇక్కడ మూతలు అవి తీసేసి ఎదరైతే పెట్టేసుకున్నాము. కొంచెం వాటర్ అయితే చూపించి దేవుడికి మిగతాదంతా కూడా మనం ప్రసాదం కింద అయితే పంచిపెట్టుకుంటాము. అలాగే ఇక్కడ 5 రకాల పళ్ళు అయితే తెచ్చుకున్నాను, అవి కూడా ఇక్కడ పెడుతున్నాను. ఇంకా మనం తెచ్చుకున్న కొబ్బరికాయ కూడా కొట్టేసుకుని అలాగే అన్ని పళ్ళు కూడా అక్కడైతే పెట్టేసుకుని ఇలాగా ఒకసారి అయితే చూపిస్తున్నాను దేవుడికి. అలాగే మేము లడ్డు అయితే తీసి తెచ్చాం కదండి, ఇంక ఈ లడ్డు అయితే ఇంకా అప్పుడే కట్టేమని అయితే చెప్తున్నాము. ముందుగా మనం వినాయకుడికి అయితే చూపించాలి. ఇంకా వినాయకుడిని అయితే బయట అయితే పెడతారు కదండి, ఇంక లడ్డు బయట పెట్టడానికి అయితే కుదరదు. మేము ఎప్పుడు కూడా లడ్డూని వినాయకుడికి చూపించేశాక అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది కదండి, లోనైతే కడతారు. ఇంకా అది ఆఖరి రోజున అయితే లడ్డు పాట అయితే పెట్టుకుంటారు. ఇంకెప్పుడు కూడా లడ్డు అయితే బయట అయితే ఉంచరు, ఎందుకంటే కాకులు కుక్కలు ఇవన్నీ అయితే వస్తాయి కాబట్టి. ఇంకా లడ్డూనైతే లోన్ అయితే కడదామని అయితే అనుకుంటున్నారు. ఇంక ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా హారతి అయితే ఇచ్చేస్తున్నాము ఫైనల్గా. ముందుగా అయితే కలసానికి అయితే చూపించి తర్వాత అయితే పైన ఉన్న బొజ్జ గణపయ్యకి కూడా హారతి అయితే చూపించేసాము. ఇంకా పూజ అనేది అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా మా సైడ్ అయితే పీటల మీద కూర్చుంటే కనుక పుట్టింటి వాళ్ళు బట్టలు అయితే పెడతారండి. ఇంకా డిప్సీకి నాకు ఆయనకి అయితే అమ్మ వాళ్ళు అయితే డబ్బులు అయితే ఇచ్చేసారు బట్టలు అయితే తీసుకోమని. ఇంకా మేమైతే బట్టలు అయితే తీసుకుని అమ్మాలకి అయితే ఇచ్చేసాము. అవైతే ఇప్పుడు పూజ అయ్యాక బట్టలు అయితే ఇప్పిస్తున్నారు పంతులు గారు. నాన్న అయితే ఆయనకి ఇస్తారు, అమ్మ అయితే నాకు బొట్టించి అయితే ఇస్తారండి. ఇంక ఇలా ఇద్దరు కూడా బట్టలు అయితే పెట్టేశారు. ఇక్కడ ఇంకా ఆ కార్యక్రమం అయితే జరుగుతుంది. ముందుగా అమ్మ అయితే బొట్టించుకుని తర్వాత నాకైతే బొట్టు అయితే పెడుతుంది, నాన్న అయితే ఇస్తున్నారు. తర్వాత ఇంకా అమ్మ అయితే నాకైతే పెడుతుందండి. ఇంక ఇలా బట్టలు అయితే పెట్టేశారు. ఇంకా అమ్మకి నాన్నకి దండం అయితే పెట్టుకున్నాము. ఇంకెక్కడ ఫైనల్గా పీటల మీద కూర్చున్న వాళ్ళకి హారతి అయితే ఇస్తున్నారు. ముందుగా దేవుడికి హారతి ఇచ్చేసాక తర్వాత మాకైతే ఇస్తున్నారు. హారతి ఇచ్చే వాళ్ళు అయితే మా అమ్మ మా పెద్దమ్మనండి, తోటికోడళ్ళు ఇద్దరు అయితే ఇస్తున్నారు. ఇంక ఇలా మాకైతే హారతి అయితే చూపిస్తున్నారు. ఇంక అందులో మేమైతే తాంబూలం అయితే పెట్టేశాము. ఇంకా అక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా బొట్టు అయితే ఉంచి ఇంకా మనం తెచ్చుకున్న ప్రసాదాలు అయితే ఉంటాయి కదా, ప్రసాదాలు తాంబూలం అయితే ఇవ్వడానికి అమ్మ పెద్దమ్మ అయితే రెడీ అయితే చేస్తున్నారు. ఇక్కడ ఇంకా హారతి అయితే అయిపోయింది. ఇక్కడ లడ్డు అయితే తీసుకున్నారండి. ఇక్కడ ఇంకా గుడి ధర్మకర్త గారు అయితే ఉంటారు కదా, అంటే ఆ పెద్దనాన్నగారికి అలాగే మా అన్నయ్య అయితే ఉన్నాడండి, మా పెద్దమ్మ గారు అబ్బాయి. ఇంకా ఆయనకి ఇద్దరికి కలిపి అయితే లడ్డు అయితే ఇస్తున్నాము. ఇంక లడ్డు దేవుడికి ముందు అయితే చూపించేసాము. ఇంక లోనకైతే పట్టుకుని అయితే వెళ్తున్నారు. ఇక్కడ ఇంకా పంతులు గారికి అయితే తాంబూలం అయితే ఇస్తున్నాము. పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం పూజ కూడా అయితే ఉంటుందండి.
ఇంక ఇక్కడ పంతులు గారికి అయితే తాంబూలం అయితే ఇచ్చేసామండి. మళ్ళీ సాయంత్రం పూజకి అయితే రావాలి. ఇంకా ఇక్కడ వచ్చేసి పెదనాన్నగారికి అయితే లడ్డు అయితే ఇచ్చేసాం కదా. ఇంక ఇక్కడ మా నాని అన్నయ్య అలాగే ఈ పెదనాన్నగారు కూడా లడ్డు అయితే తీసుకుని ఇక్కడ ఇంకా అమ్మవారు దగ్గర లాన్ అయితే కడదామని లాన్ అయితే ప్లాన్ అయితే చేస్తున్నారు, ఎక్కడ కడితే బాగుంటుందని చెప్పి. ఇంక ఈ బయట అయితే డెకరేషన్ అయితే చూపిస్తున్నాను. చిలకలు అయితే చేశారండి, చాలా బాగా చేశారు కదా. ఇంక ఇక్కడ వీళ్ళందరూ కూడా తాంబూలం అయితే తీసేసుకున్నారు. ఇంకా లోన్ ఎక్కడ కడదామని అయితే చూస్తున్నారు. ఇక్కడ ఇంకా మా దుర్గమ్మ తల్లిని అయితే మీకైతే చూపిస్తున్నాను. ఇంక ఇక్కడ ఉట్టు అయితే ఉంటుంది కదండి, ఉట్టుకు సంబంధించిన తోడు, అంటే మేము ఉట్టు తోడు అయితే అంటాము. ఇంక ఇక్కడ పసుపు కుంకుమ అయితే పెట్టి లడ్డు పెట్టడానికి అయితే అన్నీ కూడా రెడీ అయితే చేస్తున్నాము. లోన్కి అయితే పట్టుకుని అయితే వెళ్తున్నాను. ఇంకా ప్రతి ఇయర్ కూడా తోడు కూడా అయితే కొంచెం తీసుకుంటాము మళ్ళీ ఎందుకంటే లడ్డు సైజ్ అయితే పెరుగుతుంది కదండి, ఇంక తోడు సైజ్ కూడా పెరుగుతుంది. ఇంక ఈ లడ్డు తీసుకొచ్చి మా నాని అన్నయ్య ఇలా అయితే పెడుతున్నారు. ఇంక ఇలా నాని అన్నయ్య అలాగే పెదనాన్నగారు వీళ్ళందరూ కూడా లడ్డూనైతే కట్టి ఎటు సైడ్ కట్టాలా అనేసి అయితే చూస్తున్నారు. ఇంక ఇలా కట్టడం వల్ల కాకులకి సంబంధించి ఇంకేది ఉండదండి. బయట అయితే గొమ్మని హోల్స్ అయితే పెట్టేస్తాయి కదా, అందుకని చెప్పి ఇంక లోన్ అయితే కడతారు ఎవ్రీ ఇయర్ కూడా. ఇంక ఇక్కడ అన్నయ్య అయితే పైకి ఎక్కి అయితే కడుతున్నాడండి. ఇంక నాన్న అయితే అందిస్తున్నారు. ఇంక ఇలా పైన అయితే సెట్ చేసేసారు లడ్డూని. ఇంక ఇక్కడ ఎవరో చిన్న లడ్డు అయితే ఇచ్చారు మాకంటే ముందే. ఇంక అదైతే బాగా చిన్న లడ్డు అండి. ఇంకా ఈ పెద్ద లడ్డూని కూడా పక్కనైతే కడుతున్నారు. ఇంక ఈ లడ్డూని అయితే ఇలా అయితే సెట్ చేసేసారండి. ఇంక మేమైతే సాయంత్రం పూజకి అయితే రావాలి. పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంక ఇంటికి వెళ్ళాక రెస్ట్ అయితే తీసుకోవాలి. ఇంకా ఇంటికి వెళ్ళి టిఫిన్ అయితే చేసేసాను. అలాగే వర్షం అయితే పడుతుంది, పైకి అయితే వెళ్ళానండి. డాబా పైన అయితే కలబంద అయితే చాలా పెద్దగా అయితే అయిపోయింది. ఇందులో కొన్ని కలబంద ముక్కలు అయితే తీసుకుందామని చెప్పి పైకి అయితే వెళ్ళాను. ఇంక ఇవైతే నేను తలకైతే పెట్టుకుందామని చెప్పి పట్టుకుని అయితే వెళ్తున్నానండి. ఇవి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ అయితే ఉంచుకోవచ్చు. హెడ్ బాత్ చేసే ముందు మనం దీన్ని అప్లై చేసుకుంటే తర్వాత హెడ్ బాత్ అయితే చేసేయచ్చు అని చెప్పి ఇవైతే పట్టుకుని అయితే వెళ్తున్నాను. ఇంక ఇది వచ్చేసి సాయంత్రం పూజ అండి. ఇంక ఇలాగా 6:30 అయితే అవుతుంది. పంతులు గారు అయితే ఇంకో పూజ దగ్గర అయితే ఉన్నారు. ఇంక రెడీ అయితే అయిపోయి గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. పంతులు గారు అయితే మేము రాలేదనుకుని చెప్పి మళ్ళీ ఇంకో గుడి దగ్గరికి అయితే వెళ్ళారు. ఇంక ఇలాగ పూజకి అన్నీ ఇక్కడ ఇంక అన్నీ అయితే రెడీ అయితే చేసేసుకున్నాను. ఇంక పంతులు గారు అయితే వచ్చేసారండి, పూజ అయితే స్టార్ట్ చేసేసారు. ఇంక ఇలా పూజ అనేది అయితే కంప్లీట్ అయితే చేసేసుకున్నాము. ఇంకెప్పుడు కూడా మధ్యలో అయితే ఇచ్చేవాళ్ళమండి లడ్డు. ఇంక ఈసారి లడ్డు అలాగే పూజ కూడా ఒకసారి కింద అయితే అయిపోయింది. ఇంకా ఈసారి అయితే పూజ అయితే ఇలా కంప్లీట్ అయితే చేసుకున్నాము. లడ్డు అయితే సెకండ్ రోజు ఇవ్వటం కదండి, ఎప్పుడు కూడా మధ్యలో ఇచ్చేవాళ్ళమని అయితే చెప్పాను కదా. ఇంక ఇక్కడ సోమవారికి ఇష్టమైన గరికి అయితే పెట్టి పువ్వులతో పూజ అయితే చేసుకుంటున్నాను. ఇంకా ఫైనల్గా రెండో రోజు అయితే లడ్డు ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా పూజ కదా, పూజ అన్నప్పటికీ ఎవరికైనా కంగారుగానే ఉంటుంది. ఇంక ఈసారి మా పూజ అయితే బాగానే అయితే జరిగిందండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు పూజకైతే కూర్చుంటామని చెప్పి. ఇంకా అలా పూజకైతే కూర్చుని లడ్డు కూడా అయితే సమర్పించేసాము. ఇంకా లాస్ట్ రోజు అయితే పాట అయితే పెడతారు ఊరేగింపు అయిపోయిన తర్వాత. ఇంకా ఈసారి లడ్డు అయితే ఎవరు పాడుకుంటారో తెలీదు. ఇంకా అంటే మనం ఎక్స్పెక్ట్ చేయం కదా ఎవరు పాడుకుంటారో, ఇంకా చూడాలి. ఇంక ఇక్కడ అమ్మ కేసరి అయితే చేశారండి సాయంత్రానికి ప్రసాదం. ఇంకా స్వామివారికి అయితే సమర్పించేశాను. ఇంక ఈ ప్రసాదమే కాకుండా నైటు భజన అయితే చేస్తారండి, వాళ్ళకైతే శనగలు అలాగే పులిహోర అయితే చేయించాము. ఇంకా అవైతే నాన్న అయితే పట్టుకెళ్ళి అయితే ఇస్తారండి భజన టయానికి, అమ్మ అయితే ప్రిపేర్ చేసేస్తారు. ఇంకా అలాగే ఇక్కడ మా పూజ అనేది అయితే కంప్లీట్ అయ్యాక మేమైతే మా ఇంటికి అయితే వెళ్ళిపోవాలి, ఎందుకంటే నెక్స్ట్ డే రాజమండ్రి అయితే వెళ్ళాలి. ఇంకా అందుకని చెప్పి ప్రసాదాలు అయితే అమ్మ అయితే చేసేసి నాన్న చేత అయితే గుడి దగ్గర పంపిస్తానని అయితే చెప్పారు. ఇంకా అందుకని చెప్పి మేమైతే మా ఇంటికి అయితే వెళ్ళిపోవాలి. ఇంక ఇక్కడ స్వామివారికి అయితే ప్రసాదాలు ఇవన్నీ అయితే చూపించేసాము. ఫైనల్గా హారతి అయితే ఇచ్చేస్తున్నామండి. పూజ అనేది అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా వినాయకుడికి హారతి ఇచ్చేసాక అమ్మ అయితే నాకైతే ఇస్తున్నారు. మార్నింగ్ అయితే పెద్దమ్మ అమ్మ ఇచ్చారండి. ఇంక ఈసారి పక్కన చెల్లి అయితే ఉంటుంది, చెల్లి అమ్మ అయితే కలిపి హారతి అయితే ఇంకా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా పంతులు గారికి కూడా తాంబూలం అయితే ఇచ్చేసి ఇంకా మేమైతే ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంకా అమ్మ అయితే టిఫిన్ అయితే చేసేసారు. ఇంకా టిఫిన్ అయితే తినేసి
ఇంక ఇక్కడ పంతులు గారు కూడా తాంబూలం అయితే అయిపోయిందండి, ఇచ్చేసాము. ఇక్కడ ఇంకా మాకు కూడా హారతి అయితే ఇచ్చేసారు. ప్రసాదం అయితే చెల్లిని అయితే పంచిపెట్టామన్నాము. ఇదండి వీడియో, నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.